ఇట్లా బురుగు బురుగులు ఏంటంటే ఇప్పుడు మనం మూత పెట్టుకున్నా నడుస్తుంది కొద్దిసేపు మసిలిన ఒక 5 నిమిషాలు మసల పెట్టినప్పుడు ఇట్లా బురుగు బురుగులు వస్తుంది కదా. మనము ఏంటంటే ఉప్పు ఇప్పుడు చూసుకుందాం ఎట్లుంటుంది అన్నది. నేనైతే సైజు కూడా ఇప్పుడు చూస్తున్నా తక్కువ ఉంది, కొంచెం వేసుకుందాం. కొద్దిగా తక్కువ ఉంది, ఇంకా స్పూన్ పడుతుంది సరిపోతుంది. సాంబార్ రెడీగా సాంబార్ మనం ఈ రకంగా వంకాయ వక్కచ్చి, మనకు బెండకాయ వక్కచ్చి, సోరకాయ వక్కచ్చి ఇది ఎంజాయ్ చేసుకుంటే తింటారు పిల్లలు, బాగా ఇష్టపడతారు. ములక్కడలైనా ఇట్లా మనం ఈ రకంగా ఉన్నప్పుడు నాకైతే ఇష్టం. ఇంకా దగ్గర రావాలంటే దగ్గరికి మన ఇష్టం. ఇక ఒక 2 నిమిషాలు మంట సన్నం పెట్టుకొని మూత పెట్టేస్తాం. అది మమ్మీ ఏం చేస్తున్నావు? ఇగో సాంబార్ చేస్తున్నా. ఏంటంటే సాంబార్ అంటే అన్ని వెజిటేబుల్ వేసుకొని సాంబార్ ఎట్లా చేసుకుందాం అన్నది మన కూరగాయలు అందినట్టుంటది, సాంబార్ తిన్నట్టుంటది. మనకు నోరు మంచి లేనప్పుడు, జ్వరాలు వచ్చినప్పుడు కొంచెం శంక్ అయినాం కదా, నేను హెల్త్ డిస్టర్బ్ అయింది. ఇక కొంచెం వేడి వచ్చి చల్లగా అయ్యి మనకు కొంచెం చేంజ్ అవుతుంది, వెదర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మంచిగా అయిపోయినా డైలీ వస్తుంది వీడియోస్ వస్తాయి. వీడియోస్ వస్తలేవు అనుకుంటారు కావచ్చు, అడిగిరు కూడా వీడియోస్ చేస్తలేరు డైలీ వస్తాయి. ఇప్పటి నుండి డైలీ 3:30కి పెడుతుంది మమ్మీ వీడియో, డైలీ వస్తుంది. మీకు ఏది కానీ మీకు ఏదైనా కావాలంటే కూడా కామెంట్ పెట్టు. అదే మరి ఒకసారి అరుచుకుంటాం. మంచిగా ఉన్నారా మీరు? నేను మంచిగా ఉన్నా, ఆరోగ్యం అంతా సెట్ అయిపోయింది, మంచిగా ఉన్నా. మీరు ఎట్లున్నావు అమ్మా అని చాలా మంది కామెంట్ పెట్టిరు. నేను బాగా మంచిగానే ఉన్నా, మంచి గుడికైనా. ఎందుకంటే కొంచెం జలుబుతోటి కొంచెం సింకైన ఉంటాయి. ఇక మీకు మాట్లాడితే ఉడక క్లియర్ గా మాట్లాడకపోతే అమ్మకి ఏమైంది అని అనుకుంటారు. ఇక అట్లా ఉన్నప్పుడు ఉడక మీకు మాట్లాడినా, ఎందుకంటే ఒక వీడియో చేసిన కదా తెలవాలని. ఇక మీకు అర్థం చేసుకుంటారని ఇప్పుడైతే సెట్ అయింది. ఇక నేనైతే సాంబార్ తోటి నేను ముందుకు వస్తున్నా. ఇది ప్రాసెస్ అంతా ఇక చూపెట్టబోయే ముందు ఒక మంచి మాట చెప్పుగానే మమ్మీ. మంచి మాట చెప్పన్నా చెప్తా. ఇక చాలా రోజులే కదా చెప్తా. ఇక ఎందుకంటే మంచి మాటలతోటి మంచిగా మోటివేట్ అవుతామమ్మా. నీ జీవితం అనుభవంతో చెప్తున్నావు, నువ్వు ఎట్లా చెప్తున్నావో మాకు మంచిగా నేను మోటివేట్ అవుతున్నాం. చాలా పిల్లలు ఎక్కడెక్కడ కనబడ్డా కూడా నా మంచి మాటలు అయితే నాకు గుర్తు చేస్తుండ్రు. మీరు అంత మోటివేట్ అవుతుంటే నాకు ఎంత సంతోషం. ఇగో ఒక్కొక్కసారి బాధలు వస్తుంటే మనకు గుండె వెలిగేటట్టు ఏడుపు వస్తుంటది. ఆ టైంలో తట్టుకునే శక్తి ఉండాలి. తట్టుకునే శక్తి ఉండి మనం నవ్వుకుంటా దాన్ని ఫేస్ చేసినాం అనుకో, మీకు ఎవరికన్నా వస్తే ఆ బాధ వస్తే మీరు ఫేస్ చేసిరు, అట్లా నవ్వుకుంటా ఫేస్ చేస్తే మీ అంత గ్రేట్ ఎవరు ఉండరు. నిజం చెప్తున్నా. ఎందుకంటే గ్రేట్ఫుల్ ప్రతి అమ్మాయి కూడా. ఎందుకంటే నవ్వులా ఫేస్ చేయండి. ఎందుకంటే ఏడ్చుకుంటే ఫేస్ చేస్తే మాత్రం మీరు ఏంటంటే కిందికి పోయినట్టే. మీరు నవ్వుకుంటా ఫేస్ చేసిరు అనుకో అది ఏం కాదు, గుండె వలిగేటట్టు వస్తుంది. ఒక్కొక్కసారి బాధ అంటే మనం అది తట్టుకునే శక్తి ఉండాలి. మనకు తట్టుకున్నాం అనుకో ఏదైనా తట్టుకుంటాం, ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా ముందుకెళ్ళగలుగుతాం. ఇది మంచి మాట. నచ్చిందా నచ్చలేదా? నచ్చిందా? మీకు నచ్చితే లైక్ చేయండి. ప్రతి అమ్మాయికి బాధ లేని అమ్మాయి ఉండదు అని తట్టుకునే శక్తి కూడా ఉండాలి. నవ్వుకుంటూ ఫేస్ చేయండి. నవ్వుర్రి, గుండె వలిగేటట్టు నవ్వుర్రి. నా గుండె వలిగేటట్టు ఏడవకూడదు. సూపర్ మంచి మాట. నవ్వుకుంటా బతుకుదాం. కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు. ప్రతి వాళ్ళకు దేవతల వల్లనే ఉంది. మనదెంత ఇది మన చిన్నగా మనం ఏమంతా ఏంటంటే ఇవి చిన్నగా అనుకుంటాం కానీ మన గుండెకి అది పెద్దగా. అది చెప్తా. ఇది కందిపప్పు, తోగరపప్పు అంటారు, కందిపప్పు అంటారు. ఇప్పుడు నేను చేసే దాని మీదకి వెళ్ళి నేను కూరగాయలు గుడక ఎక్కువ తక్కువ అన్నది మన ఇష్టం వేసుకున్నాడు. ఇప్పుడు ఇది నానబెట్టుకుంటా. ఒక 10 నిమిషాలు నానుతుంది మంచిగా. ఒక 2 సార్లు కడగాలి. 2 సార్లు కడుక్కొచ్చి ఒక 10 నిమిషాలు నానబెడతా. 10-15 నిమిషాలైనా అర్ధగంట అయినా టైం ఉంటే నానబెట్టుకోర్రి. ఇగో 2 సార్లు కడుగుతా. ఇట్లా మంచిగా గడగాలి. పౌడర్ వెళ్తుంది, ఎందుకంటే పౌడర్ లెక్క వెళ్తుంది. వాటరు పోసి పెట్టుకుంటాం కదా, ఈ వాటరు మనం పప్పు కోసేటప్పుడు ఎట్లా పోస్తా అన్నది కొలత ఉడికి చెప్తాను నేను.
ఇక చింతపండు నేను ఈ పప్పుకు ఇంత చింతపండు జర పుల్లతనం ఉంటేనే బాగుంటుంది సాంబార్కు. ఇక మనం ఏంటంటే ఎక్కువ పప్పు తీసుకుంటే ఎక్కువ చింతపండు తీసుకోరు, తక్కువ పప్పు తీసుకుంటున్నా కాబట్టి నేను దీన్ని తీసుకుంటున్నా కాబట్టి సరిపోతుంది నాకు ఈ చింతపండు. ఎంత ఉంటుందంటే ఒక నిమ్మకాయ అంత ఉంటుంది, చిన్న నిమ్మకాయ అంత. మీకు తెలియని వాళ్ళకు ఎందుకంటే చెప్పాలి, ఒకసారి కడుక్కోవాలి చింతపండు అయినా కానీ ఇట్లా కడుక్కొని పారపోసుకొని మళ్ళీ ఒకసారి పోసి పెట్టుకుంటే నానని మనం పప్పు ఉడికేదాకా నానుతుంది. నానని మనము ఎట్లా పోసుకుంటాం అన్నది, ఎట్లా చిక్కతనంలో పోస్తాము ఎట్లా పోస్తాం అన్నది కరెక్ట్ చూపిస్తాం మీకు. ఇప్పుడైతే ఇగో జీలకర్ర ఆవాలు జీలకర్ర రెండు కలిపినవి ఉన్నాయి, ఆవాలు కొడుకున్నాయి, ఆవాలు చిన్నగా ఉంటాయి. ఇవో ఎల్లిగడ్డలు ఒక 5 పాయల దాకా, దానికి ఇంగువ, పచ్చిమిర్చి ఒక 4, ఎండిమిర్చి ఒక 4, 2 బెండకాయలు, ఇగో ఇంకో 3 వంకాయలు, సోరకాయ మనకి ఎంత వేసుకుంటాం అన్నది మన ఇష్టం. ఇక కూరగాయలు, కరివేపాకు, ఇక ములక్కాడలు, ఇగో ఆనియను, కొత్తిమీర, ఇక ఇంతల్ని మనము పసుపు అయితే అక్కడ ఉంటుంది, కొంచెం కారం ఉడుకు ఉంటుంది. ఇక సాంబార్ అంటే సాంబార్ పొడి వేస్తేనే సాంబార్. ఎందుకంటే మన తెలంగాణ పచ్చారు గుడికి ఇట్లా చేస్తారు, ఇది పొడి వేస్తున్నాం కాబట్టి సాంబార్. ఎవరి గుడిక కామెంట్ పెట్టినా కానీ సాంబార్ పొడి వేసినప్పుడు సాంబార్ అవుతుంది. మనకు కందిపప్పుతో చేసినా కానీ సాంబార్ పొడి వేసుకున్నాము, మనకు బయట దొరుకుతుంది సాంబార్ పొడి అని ప్యాకెట్లు. మనకు చేసుకున్నా నేను లింక్ పెట్టా తేజ, మనం చేసింది లింక్ పెట్టు, నేను చేసింది. ఎందుకంటే ఈ సాంబార్ పొడి వేస్తా కాబట్టి సాంబారు టేస్ట్ లెవెల్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. సరేనా? ఈ గిన్నెడు పప్పు తీసుకున్నా కదా, ఈ గిన్నెతోటే వాటర్ పోస్తాను నేను. ఈ నీళ్ళు తీసేయద్దు, మన నాన్న నీళ్ళు, ఎందుకంటే పోషక విలువలు పోతాయని మనకు అట్లా పెద్దల నుంచి చేసేది మనం చెయ్యాలి. 3 గిన్నెలు వాటర్ పోసిన, ఒక్క గిన్నె పప్పు. ఎంతసేపు నానిందా? ఇది 10 నిమిషాలు నానబెట్టిన. మీరు ఎక్కువ టైం ఉంటే ఎక్కువసేపు నానబెట్టుడు, కానీ నేనైతే 10 నిమిషాలు నానబెట్టిన. ఇది ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపు, ఒక చిటికెడంత పసుపు వేసుకోవాలి. మనం ఎప్పుడైనా పప్పు ఉడకబెట్టేటప్పుడు పసుపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ 1 టీ స్పూన్ తోటి మూత పెట్టుకొని ఒక 3 విజిల్ వేద్దాం. 3 విజిల్ పెట్టినాక ఉడికిపోతుంది పప్పు. 3 విజిల్లకి 3 విజిల్ అయినాక నేను చూపిస్తాను. 3 విజిల్ అయింది కదా, చూపించి ఒకసారి. ఈ రకంగా ఉడికించుకోవాలి. ఒక పప్పు గుత్తి పట్టి మనం ఇట్లా వేసేయాలి. మెత్తగా ఉడికిపోయింది కాబట్టి ఇది పప్పు. రెండు స్పూన్లు పోసిన, టీ స్పూన్ తోటి గరం కానీ ఆయిల్ గరం, అవి టీ స్పూన్ తోటి సగం సగం. ఎండిమిర్చి ఒక 4 చిన్న, ఎల్లిగడ్డ ఇట్లా నల్లగొట్టాలి. ఎల్లిగడ్డ టేస్ట్ బాగా వస్తుంది. ఆనియన్, పచ్చిమిర్చి, మనము కారం తినేదాని మీకు వేసుకోరు మీరు, పచ్చిమిర్చి కూడా. ఇవి కూరగాయలు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇక కూరగాయల విషయం తక్కువ ఉన్నా కూడా తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ ఉంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు. మనం తినేదాని మీకు వెళ్ళి ఇవన్నీ కూరగాయలు వేసుకుంటాం కాబట్టి పిల్లలకు మంచిగా తింటారు. ఈ సాంబార్ అంటే ఇట్లా మంచిగా తినగలుగుతారు. బెండకాయలు ఒక 2, ఈ సోరకాయలు అన్నీ వేసుకోవాలి. ఇట్లా నూనెకు మగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. అన్ని కూరగాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, టమాటా ఒకటి పెద్దది, ఇవన్నీ వేసుకొని ఇట్లా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇళ్ళనే ఇంగు వేసుకుందాం, టేస్ట్ బాగా వస్తుంది.
ఇంగువ ఉంటే వేసుకోవడం లేకుంటలేదు. ఈ స్పూన్లో సగం ఫస్ట్. మూడు వంకాయలు ఇవన్నీ మగ్గాలి, మంచిగా మగ్గితేనే ఉడకాలి. ఇది ఉడికితేనే మెత్తగా ఉడికితేనే మనకు పప్పు పోసుకుంటే మంచిగా ఉంటుంది. ఉడికేదాకా మనము ఒక 10 నిమిషాలు ఉడకనిగా మగ్గించుకుందాం. ఇది మగ్గినాకనే నేను పప్పు ఎప్పుడు పోస్తా ఎట్లా చేస్తా అన్నది పక్క చూడు. పక్క చూస్తేనే మీకు అర్థమవుతుంది. మగ్గినేమో చూద్దామా ఎట్లా మగ్గుతుంది చూడు. 10 నిమిషాల తర్వాత ఇట్లా మగ్గినాం. ఈ రకంగా మగ్గినాకనే మనము ఇప్పుడు కారం ఉప్పు వేసుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు వేసినాం, ఎండుమిరపకాయలు వేసినాం. కొద్దిగా కారం వేసుకుంటే మనం తినేదాని మీదకి వేసుకొని 1 టీ స్పూన్ వేస్తున్నాను నేను. ఎక్కువ కారం పట్టదు, సరిపోతుంది. నాకు మిరపకాయలు కారం ఉన్నాయి కాబట్టి ఎక్కువ వేస్తలేను. ఈ స్పూన్ తోటి 2 స్పూన్లు సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే వేసుకోవచ్చు తర్వాత. ఇట్లా మగ్గినది ఇప్పుడు కారం ఉప్పు అన్నీ పట్టుకొని ముక్కలకు గుడక పట్టుకుంటుంది. ఇప్పుడు ఇట్లా మనం ముక్కలకి వేస్తేనే పట్టుకుంటుంది. మనం తర్వాత వేస్తే ఉప్పు కారము పట్టుకోదు. ఏంటంటే ములుక్కడలకు విచ్చి మంచిగా మగ్గింది. టమాటా గుడక మగ్గింది. పప్పు పోస్తుంది. చిక్కగా ఉంటుంది అనుకో, కొంచెం వాటర్ వేసి అయినా పోసుకోరు. ఇట్లా పప్పు ఒకసారి కలుపుకోవాలి. మనం ఎప్పుడు ఉడక ఈ నూనె పప్పు వేస్తే జర గోరినట్టు అయి కమ్మగా అనిపిస్తుంది. ఇట్లా మనం ఎంత అవసరం ఉంటే అంత వాటర్ పోసేసుకోవచ్చు. ఈ చింతపండు మనం ఇట్లా మంచిగా వేసుకొని వేసుకొని చిక్క వేసుకొని మనకి ఎన్ని అవసరం ఉంటే అన్ని వాటర్ పోసుకోవచ్చు. తర్వాత ఒకసారి చిక్క విసుకు పోసినామంటే ఈ పులుపు నాకు సరిపోతుంది. ఇక మనకి ఎంత అవసరం ఉంటే అంత వాటరు. ఇలా పప్పుది ఉన్నది కదా, మనము వేస్ట్ కాకుండా ఇట్లా మంచిగా. అప్పటి వాళ్ళు ఏంటంటే ఏది వేస్ట్ కానీ పొదురు మా రోజులల్లో ఇట్లా కలిపి ఇట్లా పోసేసి 1 గ్లాస్ పోసినప్పుడు అది కొంచెం చింతపండు రసం కూడా 1 గ్లాస్ లెక్క వస్తుంది. మనం ఎంత కావాలనుకుంటే అంత పోసుకోవచ్చు. వాటర్ కలుపుకొని చూసుకొని పోసుకోవాలి. ఇప్పుడు సాంబార్ ఎంత చిక్కగా ఉండాలి, ఎంత పలసగా ఉండాలి అన్నది చూసుకొని పోసుకోవాలి. ఇంకొక గ్లాస్ ఉడక పోసుకుంటాను. మసలాలి, మంచి మసలుతోనే సరిపోతుంది. మీరు ఇక దీని మీదకి వెళ్ళి ఇంకా ఉడక పోసుకోవచ్చు. ఇంకా 2 గ్లాసులు ఉడక కావాలంటే పోసుకోవచ్చు. నాకు సరిపోతుంది. ఇట్లా ఉండాలి. నేను సాంబార్ పొడి వేస్తా. ఇప్పుడు ఇవో మనది ఈ లింక్ అన్నది పెట్టరా తేజ సాంబార్ పౌడర్ పెడతా. 2 టీ స్పూన్లు వేస్తాను సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ వేసుకుంటున్నాం కాబట్టి సాంబార్ అన్నట్టు. మనం సాంబార్ పౌడర్ వేసుకోకపోతే మనం పప్పుచారు అనుకుంటాము. ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో రకాలుగా మాట్లాడతారు ఇది దీని కొరకు. నేనైతే సాంబార్ పౌడర్ వేసిన కాబట్టి సాంబార్. లింక్ పెడితే తెలుస్తుంది. మసలానిగా ఇది ఏంటంటే మనము మసులుతుంది కాబట్టి మూత పెట్టద్దు. కొద్దిసేపు బురుగులు లెక్క వస్తుంది. ఇట్లా మూత పెడితే మనకు పొంగిపోతుంది. కొద్దిసేపు మసిలినాక మూత పెట్టుకున్నా కానీ ఏం కాదు. ఇప్పుడైతే మూత పెట్టద్దు. ఇట్లా బురుగులు ఏంటంటే ఇప్పుడు మనం మూత పెట్టుకున్నా నడుస్తుంది. కొద్దిసేపు మసిలిన ఒక 5 నిమిషాలు మసల పెట్టినప్పుడు బురుగులు వస్తుంది కదా. మనము ఏంటంటే ఉప్పు ఇప్పుడు చూసుకుందాం ఎట్లుంటుంది అన్నది. నేనైతే సైజు కూడా ఇప్పుడు చూస్తున్నా తక్కువ ఉంది. కొంచెం వేసుకుందాం. కొద్దిగా తక్కువ ఉంది. ఇంకా స్పూన్ పడుతుంది, సరిపోతుంది. సాంబార్ మనం ఈ రకంగా వంకాయ వక్కచ్చి, మనకు బెండకాయ వక్కచ్చి, సోరకాయ వక్కచ్చి ఇది ఎంజాయ్ చేసుకుంటే తింటారు పిల్లలు. బాగా ఇష్టపడతారు. ములక్కడలైనా మనం ఈ రకంగా ఉన్నప్పుడు నాకైతే ఇష్టం. ఇంకా దగ్గర రావాలంటే దగ్గరికి మన ఇష్టం. ఇక
ఒక్క 2 నిమిషాలు మంట సన్నం పెట్టుకొని మూత పెట్టేస్తాం. అది స్మెల్ అన్నది పోకుండా కొంచెం స్మెల్ అలా ఉంటుంది అన్నట్టు. ఇట్లా కొద్దిసేపు ఉంటే స్మెల్ అన్నది ఇట్లా కమ్మతనంలో వస్తుంది. ఇప్పుడు పొంగిపోదు, ఇది ఇప్పటిదాకా మసిలింది కాబట్టి పొంగిపోదు. ఇప్పుడు పెట్టుకోవాలి. ఇది దీంట్లోకి వెళ్ళి గాడుపు ఉడకబోతుంది. సాంబార్ మమ్మీ అన్ని కూరగాయలు వేసి ములక్కాడలు, సోరకాయ, వంకాయ, బెండకాయ ఏం మనకు అవైలబుల్ ఉన్నాయితే వేసుకోవాలి. సాంబార్ ఇది చూడు, సాంబార్ పౌడర్ వేసి సాంబార్ పౌడర్ కూడా మన దాంట్లో ఉన్నది. లింక్ పెట్టి వాళ్ళకి మన ఛానల్లో. అసలు ఇట్లా వేసుకుంటే నోటికి రుచిగా కమ్మ తినాలనిపిస్తుంది. నోరు బాగాలేనప్పుడు కూడా జర జర జారుతుంది. జ్వరం వచ్చినప్పుడు అయితే జర జర జారుతుంది కదా. ఇట్లా పోసుకొని మంచిగా తినాలి. వేడి వేడిగా ఉంది, ఫుల్ వేడిగా ఉంది. వంకాయ, సోరకాయ అన్ని కూరగాయలతోటి కూరగాయలు అందినట్టుంటది. వేడి ఉంది, గరం ఉన్నది, మెల్లది. సూపర్ ఉంది. నోటికి కమ్మ వచ్చింది. ఇప్పుడు చాలా మందికి ఎందుకంటే బాగా జ్వరాలని, సర్దులని, ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది కదా, వేసుకుని తింటే మంచిగా ఉంటది. అట్లా అన్ని పర్ఫెక్ట్ పడ్డాయి. సూపర్ టేస్ట్, కమ్మ ఉంది. చేసుకోరు, మంచి టేస్ట్. మంచి ఫుడ్ తోటి మేము ముందుకు వచ్చేసిన సూపర్ ఫుడ్. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు, ఇట్లా మంచిగా తింటారు. బాగుంది టేస్ట్. అన్ని కూరగాయలు పడితే ఆ టేస్ట్ అన్నది వేరే వస్తుంది. అదొకటి అన్ని వేసేసి మనకు అన్ని అందినట్టుంటది, బాగుంటది. వేరే లెవెల్ ఉంది టేస్ట్. నమ్మి వేసుకోరి, మీరు ఖచ్చితంగా సూపర్ ఉందంటారు. నేను గ్యారెంటీ వదలరు. ఇద్దరిపోయింది టేస్ట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోరు. సూపర్ టేస్ట్. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయరు. మంచిగా ఉంది, బాగుంటుంది.